హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము EC2లో EC2 ఇన్స్టెన్స్లో అపాచీ వెబ్ సర్వర్ ఉన్నాయి. యూజర్ డేటా స్క్రిప్ట్తో ఎలా రన్ చేయాలో చూడబోతున్నాము. దీనికి AWS అకౌంట్ నేను లాగిన్ అయి ఉన్నాను. సో ఫస్ట్ EC2 ఇన్స్టెన్స్ లాంచ్ చేయబోతున్నాను. ఇది నా AWS అకౌంట్ అనమాట. సో ఇక్కడ EC2 ఇన్స్టెన్స్లో లాంచ్ ఇన్స్టెన్స్ మీద కొడుతున్నాను. సో లాంచ్ ఇన్స్టెన్స్లో మొదటిగా మనం ఏఎంఐ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అంటే లైనెక్స్ లేకపోతే ఉబంటునో లేకపోతే విండోస్. నేను ప్రస్తుతానికి ఇప్పుడు లైనెక్స్, అమెజాన్ లైనెక్స్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ నెక్స్ట్ తర్వాత ఇన్స్టెన్స్ టైప్ అనమాట. ఇన్స్టెంట్ ఫ్యామిలీకి ఎంత CPU, ఎంత మెమరీ, ఎంత స్టోరేజ్ అనేది ఇక్కడ తెలుసుకోవాలి. ప్రస్తుతం నేను ఇక్కడ టెస్ట్ పర్పస్ కాబట్టి నేను T2.micro తీసుకుంటున్నాను. సో ఇక్కడ అనమాట ఇది మెయిన్ కాన్ఫిగ్ ఇన్స్టెన్స్. ఈ సెక్షన్లో మనకి యూజర్ డేటా స్క్రిప్ట్ డౌన్లో ఇవ్వాలి. సో ఇక్కడ నేను డౌన్లో ఆల్రెడీ స్క్రిప్ట్ రాసి పెట్టుకున్నాను. ఇది కమాండ్ లైన్లో పేస్ట్ చేస్తాను. కమాండ్ లైన్లో మీ డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను. సో ఇవి అనమాట కమాండ్స్. ఇది HTTP వెబ్ సర్వర్ ఇన్స్టాల్ చేస్తుంది. ఇది ఆ సర్వీస్ని స్టార్ట్ చేస్తుంది. ఎనేబుల్ ఏంటంటే ఒకసారి మన EC2 ఇన్స్టాన్స్ రీస్టార్ట్ చేసినా కానీ మన సర్వీస్ డౌన్ కాకుండా ఉండడానికి. సో స్టోరేజ్ ఇవన్నీ నేను డిఫాల్ట్గా పెడుతున్నాను. ప్రస్తుతానికి అయితే ఏమీ సెలెక్ట్ చేసుకోలేదు. సెక్యూరిటీ గ్రూప్ అనేది ఇంపార్టెంట్. సో నేను ఆల్రెడీ క్రియేట్ చేసిన సెక్యూరిటీ గ్రూప్. ఓకే, 80 పోర్ట్ 22 పోర్ట్ ఎనీవేర్ ఇస్తున్నాం. రివ్యూ అండ్ లాంచ్. ప్రొసీడ్ వితౌట్ కీపేర్ కొడుతున్నాను. ఒకవేళ మీకు కీపేర్ కావాలంటే మీరు కీపేర్ క్లిక్ విత్ కీపేర్ అని ట్రై చేయొచ్చు. మీ కీపేర్ అన్నట్టు అవుతుంది. సో ఇన్స్టెన్స్ అనేది లాంచింగ్ అని వచ్చింది. సో ఇక్కడ మనకు రన్నింగ్ ఇన్స్టెన్స్ అన్ని కనబడతాయి ఈ పోర్టల్లో. సో ఇది టైం తీసుకుంటుంది. ఓకే ఫ్రెండ్స్, రిజ్యూమ్ చేశాను. మా EC2 ఇన్స్టెన్స్ రెడీగా అయింది. సో ఇక్కడ IPv4 అడ్రస్ తీసుకుంటున్నా. బ్రౌజర్లోకి వెళ్ళి మీరు కూడా మీ బ్రౌజర్లో టైప్ చేయండి. సెక్యూరిటీ గ్రూప్లో నేను 80 పోర్ట్ అలౌ చేశాను. సో ఇక్కడ వర్క్ అవుతుంది. సో ఇది అనమాట, ఇలా టెస్ట్ పేజ్. ఇది అపాచీ వెబ్ పేజ్. ఒకవేళ మీకు మీ కస్టమైజేషన్ పేజ్ కావాలంటే నేను నెక్స్ట్ వీడియో చేస్తాను, అందులో చూడండి. సో నేను టెరాఫామ్ కోర్స్ కూడా స్టార్ట్ చేసాను. ఒకవేళ ఎవరైనా సబ్స్క్రైబ్ కాకపోతే నా ఛానల్కి సబ్స్క్రైబ్ కావండి. టెరాఫామ్ కోర్స్ 3 వీడియోస్ ఆల్రెడీ అయ్యాయి. సో చూడండి. థ్యాంక్ యూ.